మమ్మల్ని కాపాడండి మహాప్రభో. ఇంట్లో ఉన్న నగా నట్రా అన్నీ అమ్ముకొని హోటల్ బిజినెస్ పెట్టుకున్న మాకు మానసికంగా హింసిస్తూ హోటల్ని కబ్జా చేసే ప్రయత్నంలో ఉన్నాడని, సదరు వ్యక్తి వల్ల మా కుటుంబానికి ప్రాణహాని ఉందని మీడియా ముందు వాపోయాడు ముల్బాగ్ హోటల్ యాజమాని మౌర్య. 3 సంవత్సరాల క్రితం 2,40,000 అడ్వాన్స్గా ఇచ్చి దోసు పాయింట్ ఓపెన్ చేసిన తమకు స్థల యజమాని అంటూ మమ్మల్ని చిత్రహింసలకి గురిచేస్తూ వ్యాపారం జరిగే సమయంలో ఒక పెద్ద చెక్కబడ్డిని తమ హోటల్ ప్రాంగణంలో నిలిపి వచ్చే కస్టమర్లను బెదిరిస్తూ మారణాయుధాలను హోటల్ ముందు పెట్టి అపరిచిత వ్యక్తులతో హోటల్లో పనిచేస్తున్న సిబ్బందిపై అలాగే తన భార్యపై చెప్పుకోలేని భాషలో దూషిస్తూ వ్యాపారాన్ని పాడు చేసే విధంగా ప్రయత్నిస్తున్నాడు కొండా జనార్దన్ రావు. అతని భార్య వల్ల తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని ఇప్పటికే పలుమార్లు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ పోలీస్ అధికారుల యొక్క మాటలను బేఖాతారు చేస్తూ నన్ను, నా కుటుంబాన్ని హతమార్చే ప్రయత్నం చేస్తున్నారని మీడియా ముందు వాపోయారు. మీడియా మిత్రులందరికీ ప్రయత్నం చేయాలని ఎంతో కష్టపడి పెట్టుకున్న ఈ హోటల్ని కబ్జా చేసి తమ స్వాధీనపరుచుకుందామని ప్రయత్నం చేస్తున్నారని, ఎటువంటి రెంటల్ అగ్రిమెంట్ ఇవ్వకుండా అడ్వాన్స్ గా భారీగా సొమ్ము తీసుకుని తాము వైసీపీ నాయకులమని, మేము ఎవరినైనా మేనేజ్ చేస్తామని అర్ధరాత్రులు సీసీ ఫుటేజ్, కరెంటు తీసేసి తమ హోటల్ని ధ్వంసం చేసే విధంగా ప్రయత్నిస్తున్నారని, ఇందుకు పోలీసు వారు, విశాఖ ఉన్నతాధికారులు తమకే రక్షణ కల్పించాలని కోరారు. నా పేరు కే భారతి. మేము ముల్బాగ్ దోసా రెస్టారెంట్ డిసెంబర్ 10వ తేదీన 2023లో స్టార్ట్ చేశాము. ఇది మా అబ్బాయి పేరు మీద కే సంతన్ మౌర్య పేరు మీద ఓపెన్ చేశాము. దీనికి అగ్రిమెంటు జనార్దన్ రావు అనే అతను 3 years అగ్రిమెంట్ 40,000 లెక్కన ఇస్తానని చెప్పని ఒప్పందం చేసుకొని అగ్రిమెంట్ రాస్తానని అమౌంట్ అకౌంట్కి పే చేయించుకొని 1 month 2 months డైలీ ఇదే మాట చెప్తూ అగ్రిమెంట్ కంప్లీట్ చేయకుండా రిజిస్టర్ చేయడం. అతని పేరు మీద ఈ సైటు లేదు, సైటు ప్రాబ్లం ఉంది, రిజిస్టర్ చేసేదానికి కాపదు అని చెప్పని పేమెంట్ మాత్రం తీసుకున్నాడు. అట్లాగే రన్ చేస్తాము. ఖచ్చితంగా అగ్రిమెంట్ ఇచ్చిన తర్వాత మేము పే చేస్తామనేటప్పటికి ఇంకా 2 months తర్వాత 3 months నుంచి మళ్ళీ గొడవలు స్టార్ట్ చేసి హోటల్లో రెక్కీ చేసి మొత్తం హోటల్లో 25 members పైన మొత్తం షట్టర్స్ అన్ని పగలగొట్టి లోపల ఉండి 3 days హోటల్లోకి మేము రానికుండా చేసి మొత్తం చాలా మా హార్డ్ డిస్క్, మా రెసిపీస్ది ఫుటేజ్ హార్డ్ డిస్క్ 11 lakhs అంత కాస్ట్లీ దాన్ని థెఫ్ట్ చేసి ఐటమ్స్, మెటీరియల్స్ అన్నీ ఇచ్చేసేసారు. ఇది పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే పోలీస్ స్టేషన్ వాళ్ళు 4వ నెలలో వాళ్ళు యాక్షన్ తీసుకొని సిపి గారు అందరి సమక్షంలో మళ్ళీ మాకు 9 months టైం ఇచ్చారు, జనవరి దాకా. కోర్టుకి అప్రోచ్ అయ్యాము. కోర్టులో కూడా మాకు నెక్స్ట్ ఇయర్ జనవరి దాకా ఉంది. అయినా కూడా ఇప్పుడు కోర్టు సిపి గారి సమక్షంలో సిఐ గారు, ఆర్లవ సిఐ గారు, ఎస్ఐ గారు అందరూ క్లియర్ చేస్తే కూడా 4th monthలో ఇప్పుడు మళ్ళీ 6th month అనగా మళ్ళీ సండే రోజు మళ్ళీ టెంకాయల షాప్ ఓపెన్ చేసి ఇప్పుడు టెంకాయలు అది పనిగా పెట్టిందే టెంకాయలు కత్తులు పెట్టుకొని బెదిరించారు. వాళ్ళ మిసెస్ కాల్ చేసి ఆర్డర్ తీసుకోమని, ఎవరో ఆర్డర్ తీసుకోమని ఫోన్ ఇస్తున్నారు. ఫోన్ ఆన్సర్ చేసేటప్పటికి వాళ్ళ మిసెస్ జనార్దన్ రావు గారి మిసెస్ మాట్లాడుతున్నారు. మాకు హోటల్ కావాలి, హోటల్ ఖాళీ చేయమని కావాలి, హోటలే కావాలి, మాకు హ్యాండ్ ఓవర్ చేసేసి వెళ్ళిపోండి, బయట వెళ్ళిపోతారు. ఇదే మాట, లేదంటే మీ మాస్టర్స్ని మిమ్మల్ని అందరినీ హతమారుస్తామని చెప్పని కత్తులు పెట్టుకొని బెదిరిస్తాను. మొన్న సండే రోజు నైట్, మార్నింగ్ ఓపెన్ చేశారు టెంకాయ కట్టు. సండే రోజు నైట్ కరెంట్ ఆఫ్ చేసేసి మొత్తం అందరూ షాప్ చుట్టుముట్టి, బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్ మొత్తం అంతా చుట్టుముట్టి కత్తులతో బెదిరించినారు అందరినీ. కరెంట్ లేదు, మాకు సీసీ ఫుటేజ్ లేదు. దీని ముందు వరకు ఉండే ఫుటేజ్ అంతా ఉంది, అది కూడా మేము సబ్మిట్ చేస్తాము. పోలీస్ స్టేషన్లో, ఆర్లవ స్టేషన్లో ఉండే దాన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తాము, కోర్టు దాన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తాము. మాకు ఇది జనవరి దాకా ఉంది. మాకు మేము 27 lakhs పే చేసి ఐటమ్స్ అన్నీ పెట్టుకొని 16 మంది వర్కర్స్, మేము 4 members మా ఫ్యామిలీ మెంబర్స్ కష్టపడి చేస్తున్న దాన్ని ఈరోజు వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసేయమని మొత్తం 27 lakhs అయింది టోటల్ ఇన్వెస్ట్మెంట్. 27 lakhs పే చేసి మేము మొత్తం ఐటమ్స్, ఎక్విప్మెంట్స్, మాస్టర్స్ శాలరీస్ అన్నీ ఖర్చు పెట్టుకొని చేస్తామంటే ఈరోజు వాళ్ళ మిసెస్ కాల్ చేసి బెదిరించి చంపేస్తాము, పట్టేస్తాము, మాకు హ్యాండ్ ఓవర్ చేసేసి వెళ్ళిపోమంటే ఎట్లా వెళ్తామండి? మేము ఎవరి దగ్గరికి వెళ్ళినా ఏం చేసి